మేము ఎవరము? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? ఓహో లక్ష్మణ, మీ అన్నయ్యకు రాముడు కోరని కదా. రమ్ము రమ్ము లక్ష్మణ రమ్మనతో లక్ష్మణ రమ్ము రమ్ము లక్ష్మణ, నీవు నాతోటి నీ విరహ బాధ కోరువలేను కదా. యువతి ఏమి మాట్లాడుతున్నావు? మేము పరస్యం తెల్లతెల్ల భావించేవారు తప్ప నువ్వేం మాట్లాడుతుంది? నువ్వు ఇతను వెళ్ళిపోము. ఓహో లక్ష్మణ, నీకు తెలియదా? నువ్వు చెప్పకుండానే చేస్తావా? మదన బారి కోరలేను నా ఎదపై నీ ఎద చేర్చుకో ఒకసారి. ఆహా లక్ష్మణ, చెప్పిన వినకుంటే నీవు నీ ఒప్పును తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇతను నుండి చప్పుడు చేయకుండా వెళ్ళిపోము కదా. దుర్మార్గల. ఓహో ఓహో లక్ష్మణ, నేను వట్టినే రాలేదు. రాముడంపిట వస్తిని నారాత చూడు రాముడంపిట వస్తిని నారాత చూడు దుర్మార్గుడా, నాసొంటి అక్క చెల్లెలు లేరా? నాసొంటి అక్క చెల్లెలు లేరా నీకు? ఓహో, నీసొంటి అక్క చెల్లెలు లేరా అంటున్నావా? నేను ఆకుల కాలం ఇది. ఆకులు తెంపడానికి అడవికి వచ్చిన గట్టిగా నన్ను పట్టుకున్నావు. లక్ష్మణ లక్ష్మణ అంటున్నావు. నాసొంటి అక్క చెల్లెలు లేరా అంటున్నావు. అంతేనా? నీసొంటి అక్క ఉన్నది, నీసొంటి చెల్లె ఉన్నది, నీసొంటి తల్లి ఉన్నది. కన్యాసం తెలియదు నాకు. రాముడు తోలితేనే వచ్చింది కదా. ఈ వ్రాత చూడుము, రాలు రాసి పంపినాడు చూడుము. ఏదంగా అది ఎట్టినా నాకు చూపించింది కదా. ఓ లక్ష్మణ చూడుము. అయ్యో దొంగ కొడుకు కట్టిన టైం సంద్ర భగవంతా.
ఆహా లక్ష్మణ ధన్యంగా ఇదిగో వ్రాలు చూడుము చూడుము అక్కడెక్కడ కనిపిస్తుంది. ఓ గట్ల గట్ల లేవండి, ధన్యంగా ఆ జడలే దూరం నుండి మాట్లాడము. ఓ లక్ష్మణ గోదర్లింగన్న, ఓ మామ గోదర్లింగన్న, మా మేనమామ మామతోడ ఉంచోడేనా. వినుమల వినుమ లక్ష్మణ ఇప్పుడు లేక ఆత్మలో చదివి గనుముకు చెవులు కోసి రణమునరించగను పంపు రమ్యం తోడ కాంతమని ఇప్పుడు ఏమాయ పని వస్తుంది అనతి రోజు ఇప్పుడే మాయ పని వస్తుంది బామా అనతి రోజు ఇప్పుడే మాయ పని వస్తుంది బామా ఎవరు మాయన్న రాజు పరము చూడరా బామా పరము చూడరా బామా ఇవి ఇప్పుడు ఏమాయ పని వచ్చినవు మా అన్నవాయు పొలము నీకు ఇచ్చిన చూడము పెళ్ళి బాగున్నాడు ధర్మంగా పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి చేసల చూడు పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి చేసల చూడు ముక్కు తగినట్టు ముక్కేరా చేయిస్తా తగినట్టు గంటిలు చేయిస్తా అడుగుకు తగినట్టు వడ్డానం చేయిస్తా రావణుని కట్నాలే తెమ్మాను కట్నాలే తెమ్మాను కాముకాము రమ్మాను దేవుడిని మనోదరిని మంగళారతి తెమ్మాను మంగళారతి తెమ్మాను మరువటనే రమ్మాను బలిరే బలిరే పెళ్ళి బాగాయి నాడు బాగాయి నాడు ఏ ధన్యంగా నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోపము వెళ్ళము అన్నా 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 కోసిందే నీ గైపరు సరే గాని లక్ష్మణ నీ వద్దకొక్క దండంగా వచ్చే వచ్చి ఉన్నది అన్నయ్య ఏం ఏం చేస్తేవి పెళ్ళి ఎట్లు తెలిపదమ్మ తిరుగు అన్నయ్య
తప్పక రావణ సూర్యుని చెల్లెలు చుప్పరాతి ఉన్నది రామా తప్పక రావణ సూర్యుని చెల్లెలు చుప్పరాతి ఉన్నది రామా చుప్పరాతి ఉన్నది రామా చుప్పరాతి ఉన్నది రామా కళ్ళు చూస్తలే కచ్చకాయలు కళ్ళు మారి సోదరు రామా కళ్ళు చూస్తలే కచ్చకాయలు కళ్ళు చూస్తలే రెండు బారలు కళ్ళ వంటి తిరుగుతుంది రామా అది నదిలో దాని ఆత్మల కదిగి ముక్కు జగని తోటి రామా ఏచుచూ దిక్కులు చూస్తూ రక్తములో ఉరికని రామా తను వెలిసిన ధర్మపురములో రాడవని తెలిపింది రామా తప్పక రావణ సూర్యుని చెల్లెలు చుప్పరాతి ఉన్నది రామా చుప్పరాతి ఉన్నది రామా అన్నయ్య రాఘవరామచంద్ర లక్ష్మణ ఆ యొక్క ధన్యంగా విధము ఆ విధంగా ఉన్నదన్నయ్య మీరు రాసిన వీలు ప్రకారము ఆ ధన్యంగా యొక్క ముగ్గు చెవులు కోసి నీవు దిక్కు ఉన్న చోట చెప్పుకోమని చెప్పేసి కొద్దిని పంపుతుంది అన్నయ్య సరే లక్ష్మణ అటునే సరే అన్నయ్య వెళ్దాం పై. ఇప్పుడు అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. పరమశివుని వస్తు శివశంకర్ మహారాజుకి విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర సంగరేకుతున్న కాలకింకర శత్రు శేషన రావణ సింహాసన కూతుబిడి కూతుబిడి కూతున్న
కైకేవి, తల్లి కైకేసి, మా యొక్క తండ్రి అయిన విశ్వాస బ్రహ్మ, తండ్రి విశ్వావసు బ్రహ్మ, మా యొక్క సోదరుడైన విభీషణుడు కుంభకర్ణులు నా సహోదరులు మా తమ్ముడు, మీ తమ్ముడు విభీషణ కుంభకర్ణుడు, మా యొక్క చెల్లెయైన సుగంధి, మీ చెల్లె సుగాంధి. ఆ యొక్క ఇంద్రగణమున గెలిచి వచ్చిన వాడు ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు, మీ ఇంద్రుడి యొక్క పెద్ద కుమారుడు, లక్షల మందిని శిక్షలు చేసిన వాడు అక్షయుడు నా చిన్ని కుమారుడు. నీ యొక్క చిన్ని కుమారుడు అక్షయ రాజేంద్రుడు. ఆ యొక్క మంత్రతంత్రములు మహిమల రంగిన మైరావర మా మామయ్యకు, మంత్రాలు నేర్చినోడు మైరావణుడు మీ మేనమామ. ఆ యొక్క మండవదరి నా భార్యకు, మండోదరి నీ భార్య. అయ్యా మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు స్వామి? నా పదాపం ఇంకా చెప్పద విను. అంతకుముందు కింద వారే పురయాక్ష గరుడ గంధర్వ కిన్నెర కింద పురుషుల చాలా గెలిచి ఉన్నవాడు రా. అదిగాక ఇంకా చెప్పద విను. ఇంకా హతల అదితల సుకుల తల తల మాతల ఉద్యోలోకము భూలోకము భువనలోకము భూలోకము 7 14 లోకము జయించుకున్నవాడు. అయ్యా 7 14 లోకాలు లేవచ్చి గుద్దుతా ఆయన వాళ్ళు బుద్ధిలో పడిగింది అట్లా గట్టిగా బుద్ధు. అయ్యా అసేవక 7 14 లోకాలు 14 లోకాలు జయించిన వాడవు. నీ యొక్క నామము రావణ బ్రహ్మ. అవును మంత్రి. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చు? దక్షిణాలంక దీక్షుడును దర్యకుల సందేహుడను అయ్యా గరుడ గంధర్వ పియపేతుండను అయ్యా మహోదరి మండోదరి మనోహరుడను నా నామము అనగా రావణాసురుడు రామంత్రి. అయ్యా మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు స్వామి? ఈ యొక్క సభ మందిరంకు వెళ్తున్నాను. అయ్యా చిత్తము స్వామి. ఒరే సేవక మా యొక్క సతీమణి అయిన పిలవండి. తండ్రి పేరుని సవిస్తాను విన్నవించుము తల్లి. సేవక మాది దక్షిణాలంకపుర పట్టణము. అమ్మా నీ భర్త పేరు? నా భర్త పేరు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ. నీ యొక్క నామము? నా యొక్క నామము మండవదరి. మండోదరి. అమ్మ ఇప్పుడు ఎచ్చటికి పోవుచున్నారు? నేను మా రావణ బ్రహ్మ దగ్గర. నీ యొక్క భర్తలను వద్దకు పోవుచున్నావు. చిత్తము తండ్రి వేంచరుడి. ఓ ఏడువకు అన్నా నా గజని చూడరా
నేను ఉత్తగానే వనములా ఆడుకుంటా పోంగా నన్ను ఓర్వలేక నల్లు రామలక్ష్మణులు నన్ను ఈ అందవికారం చేసిరు కదా. హే చెల్లెలా ఎందులో నివసించి ఉన్నదే ఓ చెల్లెలా ఎందున్నారో చెప్పలే ఓ చెల్లెలా కేవలించి పలువరించివే ఓ చెల్లెలా ఎండ ముందగారి జగడంల కలిపుడు లేదు ఎండ ముందగారి ఎప్పుడు సుందర పందర కంటలు పెంచిందర ఎప్పుడు చూడు ఎందున్న బాధ చెప్పవే ఓ చెల్లెలా హే చెల్లెలా వాళ్ళు ఎందున్నారో చెప్పుము నాకు. నేను ఇప్పుడే పోయి వారిని శిక్షించేదాను. అలాగే అన్నయ్య. ఆహా నువ్వు ఇంత వంద వికారం చేసి ఉన్నారు అదేమి అన్నానొక మాట తెలిపెదా ఏ నాటికైనా అన్నానొక మాట తెలిపెదా ఏ నాటికైనా ఏ నాటికైనా అవలాల పోవచ్చు తీవ్రాలు చేసి అపహారమైనది ఎవరు పోవచ్చు రాముని సడి కన్న సుందరాంగి లేదు రాను రాముని సడి కన్న సుందరాంగి లేదు ఎన్నుగాను పోవన్నారని జగనీకే రగులు నానొక మాట తెలిపెదా ఏ నాటికైనా. అన్నయ్య నేను నీ మేలువారి చెప్తాను కదా వినుము. ఆ శ్రీరాముని చది సీత అతి సుందరాంగి ఆమెని వర్ణించ హరిహర బ్రహ్మాండకైనా వశము కాదు తెలుపదని వినుము. రావణ మాట వినుమా నేనైతే మెరుగు బంగారు జానకి నిర్మాను చంద్రుని తీరు నేనైతే మెరుగు బంగారు రాణి నడుకలు హంస తీరు అల్లా మానీరు గంగేరు మంజనలో తేరు రాణి నడుకలు హంస తీరు వెన్నెల దాటినవు ముప్పు సొంపు చూసిన చక్కటి సంపంగి పువ్వు వెన్నెల దాటినవు సంపాదించుము దాన్ని నీవు ఎవరిని పంపించేదవు చుమ్మాయ చోటదవు పొరులు తుమ్మెదలాను గోలు రాణి మెరుపు చెక్కిళ్ళైతే మేడి ముత్యాలు పొరులు తుమ్మెదలాను గోలు రాణి మెరుపు చెక్కిళ్ళైతే మేడి ముత్యాలు పొరులు తుమ్మెదలాను గోలు స్వరము కోకిల కంటే మేలు ధర్మ పూరి చూడైన రాముని ఇల్లాలు స్వరము కోకిల కంటే మేలు ఆహా అన్నయ్య ఆహా చెల్లెలా ఆ యొక్క సుందరాంగి నీకే తాగు ఈ లంకకే తాగు ఆ వనములున్న వనవాసికి
ఆ అంధకారానికి పురులు తుమ్మెదలు దాని నడుమలు, వంపు వయ్యారము నేను నీ మేలుగోరి చెబుతున్నాను కదా. సీతను తెచ్చి లంకలో పెట్టినవో, ఆహా లంక సువర్ణమయమైంది కదా. కంటే ఎక్కువ మెరుగుతుంది, ఉన్నది కాలిపోతుంది. నిన్ను ఇంత వంద వికారం చేస్తున్నారు ఆయమి లంకాధిపుడని ఎరుంగడా ఇది రావణ బలమని ఎరుంగడా 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 వంకలేని చెల్లెలు ఉప్పలే కలిగిన చెల్లెలు ఉప్పలే పరిగరేత బల్మదమునా పరిగరేత బల్మదమునా వంకలేని నా చెల్లెలు ఆ యొక్క రాముడాట నా యొక్క చెల్ల తోబంటి బొంగ 100 వికారం చేసి ముక్కు కోసి ఉన్నాడే. ఆయన సతీయంగా సీతని ఇప్పుడే శరంలో పట్టుకొచ్చేదన్నమాట. ప్రాణేశ్వరా వలదు 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 ఆ భగవంతుడు ఏం మాట్లాడుతున్నావు మండవారి? మా చెల్లని వాడు అంత వికారం చేస్తున్నాడే. వలదయ్య వలదయ్య ప్రాణేశ్వర భార్యను సీతను తేవలదు, ధర్మం కాదు. ఏమి మాట్లాడుతున్నావు? వలదు వలదని నాతో వలదంటే పొరపాటు పలుడారు రాలము నీ పలకి నిట్టు వెచ్చడారు వలదు వలదని నాతో పలుడారు వలికేవో పలుడరు మహారాగము నీ పలకి నిట్టు వెచ్చడారు పలది నీటకు వెచ్చడారు. ఏ సఖి మండవారి, నువ్వు నాకు వడ్డము రాకు, నువ్వు అంతాపురము బొమ్ము. ఆడొక్క నా చెల్లని 100 వికారం చేసి ఉన్నాడే. వాటి భార్యకు ప్రాణేశ్వర
పడతిని తెచ్చి నీవు కాపాడదావు ఏమో తెలియదు గానముని గర్భము ఓహో ప్రాణేశ్వరా ఆ మండోదరి ఆ సీతను తెచ్చినవేని నువ్వు అతి దుఃఖంలో పాలైదు కదా బలదు ఏ మండోదరి బలదు అడ్డము వాకోలు వర్గాని పరిచేము రద్ది చేయకు తుమ్మ వస్తువుని రద్ది వేయకు తుమ్మ వస్తువుని వికటుంది వస్తువుని వికటుంది హే మండలారి నువ్వు నాకు వడ్డము రాకుము వంతాపురము చెల్లుము ఓహో ప్రాణేశ్వరా ఆ మండలారి స్థిరమైన కల్పగొరి పురమందు జలసేనా హరి కృష్ణ భక్తుని కర్మమున వేదము ప్రాణేశ్వరా ఆ మండలారి అలాంటి కార్యం నాకు పోవలదు మానుకమ్ము ఏ మండలారి ఏ పలుకుతున్నావు ఈ 160 యుగములు నాకు ఉన్నాయి వర్వేదిక నాకు ఈ 164 యుగములు ఉన్నాయి వర్వేదిక నాకు ఎన్నేళ్ళ బాలనే నిన్న వింతలేదెందుకు భయమేమిక నాకు ఎందుకు భయమేమిక నాకు ఎస్సకి మండలారి 204 యుగములు 64 యుగములు నాకున్నాయి ఎందుకు భయపడుతున్నావు ఉన్న ఫలంబే మిటితో సత్యం ఎన్నటికైనా తెలుసుకో సగమే పనిగా ఆ వాయువు లేని సత్యం ఎన్నటికైనా చెడిపోదు కదా ఏ మండలారి ఏం మాట్లాడుతున్నావు నీవు హంతాపురంకు వెళ్ళుము ఓ ప్రాణేశ్వరా నా ధర్మం ప్రకారము నేను చెప్పి ఉంటుంది ఇక నీ ఇష్టం ప్రాణేశ్వరా ఆహా మండోదరి ఏమైనా సరే ఆడొక్క నా చెల్లిని వద్ద వికారం చేస్తున్నాడు అని భార్యను తెచ్చేదాకా నేను ఊకుండాను నువ్వు అంతాపురం చెల్లుము కోవయ్య ఏం చెప్పినా ఇంటలేదుగా నీ ఇచ్చా నీ రచ్చా నీ నోట్ల మంది వినుము మారి చదొక్క పైగలిగే నీ పొరాలు. వినుము మారి చదొక్క పైగలిగే నీ పొరాలు. హనుమానా వందలోకు నీవు వారి. ఆహా మారిచా అయ్యా నీతో ఒక పని కలిగి వచ్చి ఉన్నాను నువ్వు అనుమానం పొందబోకు వినుము రాక్షసేంద్ర వింద వినుము చేజదాను వినుము రాక్షసేంద్ర వింద వినుము చేజదాను ఎన్నడైన నీ ఆజ్ఞ వెనదీసి ఉండలేను అయ్యా రావణ రాజేంద్ర ఆహా మారిచా మీ ఆజ్ఞ లోపల మెలంగిన వాడను ఎన్నడూ మీ ఆజ్ఞ మితి మీరలేదు
చెప్పు స్వామి నేను ఆహా మారిగా చెప్పేదాన్ని వినుము. అయ్యా పంచవంటి వీరమస్తు పర్ణశాల లోపల పంచవాన యొక్క దేవుండని వినుండే. పంచవాన యొక్క దేవుండని వినుండే. ఆహా మారిజా అయ్యా ఆ పంచవంటి తీరమందు పర్ణశాలలో ఒక సీత ఉన్నది, నువ్వు పోయి రావాలని. ఓహో పంచవటి తీరమందున సీతారాముడు ఉన్నాడు, వాళ్ళ వద్దకు పోవాలని అంటున్నావా? అవును. అయ్యా రావణ రాజేంద్ర, అలనాడు శ్రీరాముడు కొట్టిన దెబ్బలు ఇంతకు నాకు మానలేదు. ఎచ్చటికి పొమ్మన్నా పోయేదని కానీ ఆ శ్రీరాముని వద్దకు నేను పోజాలను స్వామి. ఆహా మారిజా అయ్యా ఇదే నా గణచేత నీ ప్రాణం తీయవాడను. ఓహో అచ్చడికి పోనిచో నా గదా చేత నీ ప్రాణం తీసేదని అనుచున్నావా? అయినా ఈ దురాత్ముని చేతిలో చచ్చుట కన్నా ఆ పరమాత్ముని చేతిలో చచ్చినా నాకు మోక్షము దొరుకును. అయ్యా రావణ రాజేంద్ర, ఆహా మారిజా ఎందులకు స్వామి మీరు అనుమిదమ్ముగానే మాయలేడి అవతారం ఎత్తి ఆ పంచవంటి తీరమున ఒప్పుగాను సుర్పనక్క చెప్పగాను సీత అటు చూడుము, ఆ అందమైన లేడీ ఇలా పరిగెడుతున్నదో చూడుము. బంగారు లేడి సుందరంబు కనుగొను నాదా ఈ కనకము రంగము 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 కనుగొను నాదా వనదాచాలాని పట్టుకొని తెచ్చి నాకి తెమ్ము కనులా పండుగ తీరు కాపాడి పెంచుకుంటూ కనుగొను నాదా ప్రాణేశ్వర సీత ఆ లేడి చూడు బంగారులా తల తల మెరుస్తుంది స్వామి, నాకు అది పట్టి తెమ్ము. జానకి వినగదే సీత ఈ వనమున మదిగోరతగదు వినగదే సీత అని వింతలు తెలియనట్టి కనుక మృగములందుటయు కనుక మృగములందుటయు కనుగులు మానులు ఏమో తెలియదాయ తోలి మాను వినగదే సీత. జానకి ప్రాణేశ్వర ఈ వనంలో నువ్వు ఆ మాయలేడిని పొట్ట తగదు, మనం దాన్ని ఎలా నమ్మజాలి? నాదా ప్రాణేశ్వర జానకి శ్రీ రఘురామ నా కోరికలు నెరవేర్చలేవ శ్రీ రఘురామ నా కోరిక నెరవేర్చలేవ శ్రీ రఘురామ తారున్నా నీకు తరములు బోరించరాను
స్వామి, ఎవరైనా భర్త కోరిక భార్య తీర్చగలరు, భార్య కోరిక భర్త తీర్చగలరు, భార్య కోరిన కోరిక ఒక్క చిన్న కోరిక తీర్చగలరా స్వామి? నాకు అది ఎలాగైనా ఉంది స్వామి. ఆహా జానకి, మాయ మృగముకైన ఇంత మనకు ఎలా చేసేదావు, మాయ మృగముకైన ఇంత మనకు ఎలా చేసేదావు, రోయ జాతి దాన్ని నిజం చేసేదగి తోడు, చేసేదగి తోడు. ఆ జానకి, దానిపై నీకు భ్రమ ఎందుకు? వలదు అది మనకు. ఓహో ప్రాణేశ్వర, జానకి, పంకజాక్షదాని నీవు పట్టి తెచ్చి ఇవ్వకున్నా, పంకజాక్షదాని నీవు పట్టి తెచ్చి ఇవ్వకున్నా, కుంకముగా బాల నీవు పోయి తెచ్చెదను రేను, కుంకముగా బాల నీవు పోయి తెచ్చెదను రేను. ఆహా ప్రాణేశ్వర, జానకి. నీకు ఎన్ని విధములు చెప్పినా కానీ లేడీని చేస్తారు కదా, నీ ధనుసు నాకు నేను కూడా పోయి పట్టుకొచ్చడము, ఆ ఆడవారిని ఎందుకు తక్కువ అంచనా ఇస్తారు స్వామి? ఓహో జానకి, మంకుత నమయేల సీత మగువాయే నిపుడే పోదు, మంకుత నమయేల సీత మగువాయే నిపుడే పోదు, పంకజాతి లేడి నిటకు పట్టి తెచ్చద చూడు, పట్టి తెచ్చద చూడు. ఆహా జానకి, నాగేశ్వర, నేను ఇప్పుడే పోయి ఆ లేడీని తెచ్చదాను. సంతోషం స్వామి, నాకు ఆ లేడీ ఎట్టి పరిస్థితిలో కావాలి ఆ స్వామి. జానకి అటులనే. ఓహో లక్ష్మణ, అన్నయ్య రామచంద్రమూర్తి, చూడు చూడు లక్ష్మణ, ఆ లేడి నిటకు తెచ్చవరము, వేదికతో ఇతడ నుండి వెడలి వచ్చదనేను, వెడలి వచ్చదనేను. ఓహో లక్ష్మణ, అన్నయ్య నేను లేడీ వెంబడి పోతున్నాను. నేను వచ్చేంత వరకు నువ్వు ఇష్టంగా మీ వదిన దగ్గర ఉండవాలి. అందరూ మీ ఆజ్ఞనెప్పుడు ఆచరించు వాడవాలి, అందరూ మీ ఆజ్ఞనెప్పుడు ఆచరించు వాడవాలి, అందువాను వెడలి తొమ్ము పరగరాగవాలి, రామచంద్రమూర్తి, లక్ష్మణ, నేను హరుదినముని ఆజ్ఞను జనదాటి ఉండని వాడను, కానీ నేను ఉండదను. ఒకటి అనుమానం ఉన్నది, అది ఏమిటో తెలుపుము. అది మాయమృగం అని తోచుతున్నది. మీరు దానికోసం విడవగలుగుతున్నాయా? లక్ష్మణ, మీ వదిన గారు భర్త కోరిక భార్య తీర్చలేకున్నా ఇంకెవరు తీర్చగలరని పలుకుతున్నాను. మీ ఆజ్ఞను ధిక్కరించేవాడు కాదు. లక్ష్మణ, నీ వన్న మాట నిత్యంబే కానీ వలదడంచును వినదాయ మీ వదిన గారు, కాని నీవు ఇచట కాపుగా నుండు, పరుగ మృగమును పట్టి తెస్తూ. లక్ష్మణ, అన్నయ్య నీ వన్నమాట నిజమే కానీ మీ వదిన గారు వినుటలేదు.
భర్త కోరిక భార్య తీర్చకుండా ఇంకెవరు భార్య కోరిక భర్త తీర్చకుండా ఇంకా ఎవరు తీర్చగలరని పలుకుతుండను. అంతా విధి నిర్ణయము. ఏది ఎటులైనా నేను పోయి వచ్చేదాను, నీవు ఇచ్చటనే ఉండు. అయ్యా మీరు అన్నది నమ్మునే విడదమ్ము కదా అవు కానీ మృగామణితో చెనుగా లక్ష్మణ, ఆ మాయలో నిన్ను చూసినంతలో నా మనములకు ఏదో అనుమానం తోచినది. దాని వెంట మీరు విడవలో తండ్రి. లక్ష్మణ, అన్నయ్య వదిన గారు కోరిన కోరిక నేను తీర్చలేకున్నా ఇంకెవరు తీర్చగలరు. నీవు ఇచ్చటనే ఉండుము, నేను వెళ్ళి వచ్చేదా. సరే అన్నయ్య, మీరు చెప్పిన విధమునే నేను ఇష్టం ఉండేవాడు కదా. సరే లక్ష్మణ. లేరా లేరా లక్ష్మణ లేరా, లేరా లేరా లక్ష్మణ లేరా, అయ్యో నా దగువంతా లేరా, అయ్యో నా దగువంతా లేరా, మారమివ్వరా లేడి మాయరా, మారమివ్వరా లేడి మాయరా, మారమివ్వరా లేడి మాయరా, అయ్యో లేడి బంగారు లేడి, అయ్యో లేడి బంగారు లేడి, అయ్యో లేడి బంగారు లేడి, పరి పరి విధముల పరిగెడుతున్నది, పరి పరి విధముల పరిగెడుతున్నది, పరి పరి విధముల పరిగెడుతున్నది, పరి పరి విధముల పరిగెడుతున్నది, అప్పుడరా మొదలు పెట్టనలేడే, సరసరమానము తత్వనముగా, సరసరమానము తత్వనముగా, సరసరమానము తత్వనముగా, లక్ష్మణునితో ఏమనుచున్నది? ఒకసారి లైట్ పోయి అన్నయ్య. ఏదో ఆవేశంలో ఆ లేడి కావాలని మీ అన్నగారి మీద కొద్దిగా దుర్వాక్యాలు పలికాను. ఆ మాట విని మీ అన్నగారు లేడీ వెంబడిపోయాను. ఈ సమయం లోపల నాకు లక్ష్మణ సీత అని పలుపులు ఇచ్చాయి. మీకు కూడా వినిపించినాయా లక్ష్మణ? తల్లి, ఆ శ్రీరామచంద్రుడు రాక్షసుల గురించినటువంటి మహానుభావుడు. అతనికి ఎలాంటి భయం లేదు తల్లి. నీ మనసులో నిశ్చింతంగా నువ్వు కదా తల్లి. ఓజీ లక్ష్మణ ఇంటిగా మీ అన్నాయే, దూరము
ఆహా లక్ష్మణ, మీరు వింటిరా? లక్ష్మణ సీత అని నాకు అరుపులు వినిపించే గుండె పగిలిన విధమాయను లక్ష్మణ. మీ అన్నగారి పిలుపులు వినగా మీరు తొందరగా వెళ్ళవలను అన్నజాడలో. తల్లి, మిమ్మల్ని విడిచి వెళ్ళుటకు మా అన్నయ్యకు శ్రీరామచంద్రుని యాగలేదు తల్లి. కావున నేను వెళ్ళజాను మాత. నేను మోదాలను సీత మాధు అన్నయ్య గెలులేదు మాత. మిమ్మల్ని విడిచి వెళ్ళటట్టు నాకు అన్నగారి అగ్ని తల్లి. కావున నేను వెళ్ళజానమాట. తల్లి, నేను చెప్పినా వినకున్నా మీరు విన్నవా ఓ లక్ష్మణ మీ అన్నగారు వెలిసినారు. విన్నవా ఓ లక్ష్మణ మీ అన్నగారు వెలిసినారు. పన్నుగాడు వెడలమయ్య తరగబెట్టును ఓ లక్ష్మణ, మీ అన్నగారి పిలుపులు వినగా నాకు ఏదో మనసుకు బాధ అనిపిస్తుంది. మీరు వెళ్ళవాలను లక్ష్మణ. అన్నగారికే విదంబు ఆపదలు రాము తల్లి. విడచినటకు అన్నయాజ్ఞలేదు తల్లి. అన్నయాజ్ఞలేదు తల్లి. మీరు ఎన్ని విధంగా పలికినాను మిమ్మల్ని విడిచి వెళ్ళటకు అన్నగారి ఆజ్ఞలకు మాత. కావున వెళ్ళగలను. అన్నగారి పిలుపులకు గుండెలు బలిగెను సామే. అన్నగారి పిలుపు నీవు ఆలకించకున్నావు.
అన్నగారి పిలుపులను నువ్వు విననట్టున్నది. నువ్వు వెళ్ళవాలను లక్ష్మణ. భయము ఏల మాడు వల్ల బాణము సంహరించగానే మాయముగము మహిమి చూసి మరలా పిలిచెను తల్లి. మనలా పిలిచెను తల్లి. ఆ శ్రీరామచంద్రుడు ఆ లేడీకి బాణం వేసిన వెంటనే ఆ లేడీ కూలి మనల్ని పిలిచిన తల్లి తప్ప మీ మనమున ఎలాంటి చింత పెట్టుకుంటుంది. లక్ష్మణ, నీకు ఎన్ని విధములు చెప్పినా వినపడను నేను. కాదు కాదు నీకిదేమో ప్రౌఢ బుద్ధి కలిగినాది. కాదు కాదు నీకిదేమో ప్రౌఢ బుద్ధి కలిగినాది. కాదు వేల వరికదావు నువ్వెందు స్వామి. లక్ష్మణ, అక్కడ మీ తమ్ముడు భర్తుడేమో రాజ్యమును తీసుకున్నాడు, పాలించినాడు. ఇక్కడ మీ అన్నగారు లేడీ వెంబడి వెళ్ళిన పిమ్మట నీవు నీ మనములో ఏదో దురాలోచన దోచింది లక్ష్మణ. నీ అన్నగారు చనిపోయిన ఎడల నీవు కూడా ఈ జానకి కానీ లక్ష్మణ అగ్గికైనా ఆహుతి అయితే కానీ లక్ష్మణ నీ మనములో ఏదో చెడు ఆలోచన ఉంది లక్ష్మణ. తల్లి ఎంత మాటలాంటి అమ్మ తల్లి, ఎంత మాటలాంటివమ్మ అంత దుర్మార్గుడనుగాను. ఎంత మాటలాంటివమ్మ అంత దుర్మార్గుడనుగాను. అంత మాడమోద ఇప్పుడు పరుగున పోయన తల్లి. ఎంత కఠినమైన మాటలు చెప్తుంది తల్లి. ఇన్ని దినములు అన్నగారి మాట జవదాటిన వాడను. మీరు అడుగుతున్న మనస్సులు చాలా బలకరంగా ఉన్న తల్లి. నేను ఇప్పుడే వెళ్ళుచున్న వాడతాను. అన్నగారి పిలుపు వినగారిపోయే గుండెలన్నీ. ఎన్ని బాధలొచ్చినాయో మనల విడిచెను స్వామి. మనల విడిచెను స్వామి. లక్ష్మణ, అన్నగారికి ఎన్ని ఆపదలు వచ్చినాయో మనల్ని పిలిచాను. నువ్వే మాత్రం ఇక్కడ ఆలస్యం చేయకూడదు లక్ష్మణ. తక్షణమే మీరు వెళ్ళవాలను. నీకముగను వెళ్ళలుచుంటి లక్ష్మణ, నేను వెలుచున్నవాడను అన్నయ్య రక్షణార్థము కొరకై శ్రీరాముగా దైతులి చోట తిరుగుచుండి మాయ మొనరింతురే మొనని అనుమానమయ్యే ధరణి జాత నీగిరి దాటకమ్మా వెడలుచున్న వాడను రాముని వెతకగా తల్లి లక్ష్మణ, నేను వెలుచున్న వాడను ఈ గిరి దాటి మీరు బయటకు రాబోతాను. అలాగే లక్ష్మణ. ఇటు మీరి రాకమ్మా ఈ గిరిని దాటకమ్మా
దాటి బయటికి రావాలి తల్లి. అలాగే లక్ష్మణ. అన్నయ్య రామచంద్ర, ఇన్ని దినముల నుండి మీతో సంచరించిన వాడను. ఈనాటి దినముల మీ మాటలు తల్లి పలుకులకు జవదాటి వచ్చుచున్నవాడను అన్నయ్య. ఏది ఏమైనప్పటికీ పూర్తి భారము నీది అన్నయ్య రాఘవ రామచంద్ర. తనుజులు మాసకారు సదా చరించి చుందురి చట తుజమో కనయ నచ్చు చుందురి చటల్ పాయ చుట్టు నీళ్ళు ఒడిగా జనని రో కాలమానము నిశంబుగా నుండి రాము పట్ల కావున గిరిదాటకమ రఘుపూర జతుని క్షణము లోపల. ఓ తల్లి, ఇందర ఎదుట మాయ రాక్షస విధములు వచ్చి మాయ మాటలు చెప్పి మోసము చేసేసారు. వారి మాటలు మీరు నమ్మగల తల్లి. నేను వచ్చినంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గిరి దాటి బయటికి రావాలి తల్లి. అలాగే లక్ష్మణ, మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడనే ఉండేదా పవనశాల. తరులార తరులపై చెల్లించు శారిక తీరంబులార యుదార చరిత గిరులార గిల్లపై చెల్లించు మునికులా తరులార తరులపై చెల్లించు మునికులా జనులారలోక జనురాలు జనులార జనమందు నివసించుచుండేటి ధనములారగుణ గనురాలు వనములార వనములో నివసించుచుండేటి ఖడ్గములార కీటకములారా జానకి దేవిని పర్ణశాలయందు ఒంటిగా నుంచి వెళ్ళుచుంది. రాము రచనార్థంబు కొరకైనిక నుండి రమని చెట్టి బాధ రాకుండా కాపాడ వలయు. ఏ భరతులారా, ఏ మునిసులారా, ఏ తరులారా, నేను ఈ జానకిదేవిని పర్ణశాలలో ఒంటిగా ఉంచి శ్రీరామ రక్షణార్థమ్మ కొరకు గెలిచిన వాడను. కావున నేను వచ్చినంత వరకు జానకిని కాపాడవలసిన పూర్తి బాధ్యత మీదే కదా. జీవనధారా సమయ
ఇప్పుడే జంగము వేషంలో పోయి ఆ యొక్క సీతను తెచ్చగా ఈ పర్ణశాలలో ఎవరో ఉన్నారు. ఆహా బాలమణి, నీవు ఎవరు? నీ పురమేది? నీ పురుషుడెవరు? నాకు తెలుపుము. ఓహో మునీశ్వర, ఆహా మాది అయోధ్యపురము దశరథ మహారాజు వారి పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుని భార్యను సీతాదేవి అందురు. మా అత్తయ్య కైకదేవి వరంతోని మేము ఈ వనవాసం వచ్చాము స్వామి. మీరు ఎలా వచ్చారు స్వామి? మీరు ఎవరు? ఈ వనంతరంలో మీరు ఎలా వచ్చారు? మేము వరంగా ఆహా ఆహా బాలమణి, భక్తి తోడ విచ్చటి పుడు పంప వలయునే బాలా, భక్తి తోడ విచ్చటి పుడు పంప వలయునే బాలా, భక్తి ముక్తి వల్ల నీవు పుణ్యకాలివే బాలా, పుణ్యకాలివే బాలా. మహాబాలమని మేము సాగరము, మాకు భిక్షము పెట్టుము భక్తితోడ నీవు. ఈ ఎడ భిక్షంబు మీకు ఎటులా పెట్టుదు స్వామి, ఈ ఎడ భిక్షంబు మీకు ఎటులా పెట్టుదు స్వామి, ఈ ఎడ భిక్షంబు మీకు ఎటులా పెట్టుదు స్వామి, ఈ ఎడ భిక్షంబు మీకు ఎటులా పెట్టుదు స్వామి. అయ్యా మీరు మరల రమ్మి అరుగు మెప్పుడే స్వామి, అయ్యా మీరు మరల రమ్మి అరుగు మెప్పుడే స్వామి, అరుగు మెప్పుడే స్వామి, అరుగు మెప్పుడే స్వామి. ఆహా స్వామి, ఈ వరంగంలో మా దగ్గర ఏముంది స్వామి? మీరు మళ్ళీ రండి, వెళ్ళిపోదాం. హే బాలమణి, ఆహా ఈ మాట నీకు వంట చెల్లదా బాలా, ఈ మాట నీకు వంట చెల్లదా బాలా, ఆహా ఈ మాట నీకు వంట చెల్లదు బాలా, ఈ మాట నీకు వంట చెల్లదు బాలా, మహాదేవుని భక్తుడము మల్ల వంటకు బాలా, దేవుని భక్తుడము మల్ల వంటకు బాలా. అహాబాలమని, నేను మహాదేవుని భక్తుడను, నువ్వు మర్రగొట్టకు నాకు బిచ్చము పెట్టుము, నేను వెళ్ళిపోయేదాని కాక. అయ్యో నేనేం చేస్తూ హరి హరి నేనేమి చేస్తూ మరది ఆజ్ఞ లేదు స్వామి, హరి హరి నేనేమి చేస్తూ మరది ఆజ్ఞ లేదు స్వామి, కరము పగటీటు వేసి కదలి రానుగా స్వామి, కదలి రానుగా స్వామి. ఓ మునీశ్వర, మా మరిది అయి లక్ష్మణుడు ఇక్కడ గీటు గీసెను. ఈ గీటు దాటి నేను రాగలను స్వామి, నేను రాలేను. ఏ బాలమని, దశరథ కోడలు సాధు ధర్మ మెరుగడు బాలా, దశరథ కోడలు సాధు ధర్మ మెరుగడు బాలా, మధుర బాధలేసు నష్టమైన తెలియదే బాలా, మధుర బాధలేసు నష్టమైన తెలియదే బాలా. మహాబాలమని, మేము ఒక సాధులము, నువ్వు విషము పెట్టని వెడలా, నువ్వు దశరథ కోడలు, నీకు అన్ని తెలిసిన్నావు కదా, ఇట్లా వరకుడా నీకు నాయమావు నాయేమి. అయ్యో నేనేం చేయదును. ఈ ముని ఆహా ఆహా నేనేం చేయదును.
ఈ మునీశ్వరుడు మా మామయ్య గారు ఆయన దశరథుని పేరు తెలిపి అతనికి కూడా చెడు పేరు తెచ్చేలాగా నన్ను ఇలా మాట్లాడుతున్నాడు. ఈ స్వామికి నేను భిక్షం పెట్టను కాక కట్టు లోపలుండి భిక్షం పెట్టుట నాకు బలము లేదు. నువ్వు కట్టు లోపల నుండి భిక్షం పెడితే మేము పట్టేవారము కాదు. కట్టు దాటి భిక్షం పెట్టు, మేము వెళ్ళిపోయేదాము. పట్టు వేగం భిక్షం పట్టు జోలే సామే కంటుడనే రావణ చూడు ఈ వేళ నిన్ను గొంతపోయి కూడు సుఖమందు నాతో చూడు నా యొక్క నిజారూపము. సీత నాయంట నేను చింతలేనే బాలా నా యొక్క నిజ రూపము చూడుము. నేను దశకంఠుడను రావణాసురుడను. సరే సరే ఇంత మోసం వాయను. నా భర్తలు లేని సమయం లోపల, నా మధ్య లక్షణం లేని సమయం లోపల వీడు ఎవడో జంగమ వేషం వేసి భిక్షం పెట్టమని ఇంత ఘోర రాక్షసుడాయను. ఏమి చేస్తున్నావు? ఓరి నీచ పాప కరుణ ముట్టరాకురానేమో కూడా నన్ను ముట్టిన ఎడల నీకు శాపం ఇచ్చేదం కాక ఘోర రాక్షసుడు. కలికి నా మాట వినుకుంటాను కలికి నా మాట వినుకుంటాను సిలిక వల్లే పలుసు వంటి చింత ఏలనే బాలా కిలకిల బలుపు మండలో చింత ఉంటున్నావే. నువ్వు కిలకిల బలుపు చింత ఎందుకు పడుతున్నావు?
స్త్రీని చూసి నువ్వు ఇలా దొంగ వేషంతో వచ్చి ఇప్పుడు విర్రవీగుతుగా దుర్మార్గ నా పై వచ్చిన నేను శాపం ఇచ్చను కాక. ఏ సీత కాంత భయమేల నీకు ఇంటిగా చింతయను కల్పమురి సీని సాక్షిగా కాలా శివుని సాక్షిగా కాలా. ఆహా కాంత ఏమి భయపడుతున్నావు? రమ్ము, నా రథం ఎక్కువ లంకాపురము తీసుకుపోయేదాన్ని. చిక్కి ఉంటాయి కదా, ఏమి చేయదు ఇప్పుడు? అయ్యో వన చెరులారా నేను అయ్యో వన చెరులారా నేను పిల్లే ముంగములారా ఇంకా ముంగములారా ఇవైనా తెలుపారే అయ్యో జారాములకు చిలుకలార పక్షులార చిన్ని పావురములారా ఇవైనా తెలుపారే అయ్యో జారాములకు ఏమి చేయదు నేను ఈ వనము లోపల నా రామునికి ఎవరు చెప్పుదురు గాక? చిలుకలారా పక్షులారా చిన్ని మృగములారా ఎవరైనా నా అయ్యో రామచంద్ర ఏమి చేయదు నేను తల్లిదండ్రులు లేని తరుణినైతే తల్లిదండ్రులు లేని తరుణినైతే అన్నదమ్ములు లేని అసుజనై అతమామల వాసి కరువిలో తల్లి భూదేవత నీవైనా ఏమి చేయదు నేను? వీరవీరనాడు వీరవే శ్రీరామ ప్రేయసినేలా నడుగుడు శ్రీరామ ప్రియ సగిలేలా
మీరు లేని సమయంలో ఇంత విపత్తు జరిగను స్వామి. మాయ వేషముతోని వచ్చి ఈ రాక్షసుడు ఘోర రాక్షసుడు ఆయను. నన్ను ఈ ఆపద నుండి ఎవరు కాపాడరు స్వామి? ఈ వరణ్యం లోపల నా సంగతి ఆయను. ఆ యొక్క రావణరాజేంద్రుడు సీత ఉన్నాడు. ఆ యొక్క సీతాదేవి అర్థనాదము ఆ వనము లోపల విని జటాయు అనే పక్షిరాజు తిరిగి వచ్చి రాజా రామచంద్ర మహారాజుకి శ్రీయుతుడకు శ్రీ హరి భక్తుండను జటాయు అనే పక్షి ఆ జటాయు అనే పక్షి ఆ నాయక భగవత్ భక్తవైరులా పట్టి వదించటి వాడవునా నాయక
నీ యొక్క గాలికి చెట్టుపై చెట్టబడుతున్నది, పుట్టపై పుట్టబడుతున్నది. ఎవరు నువ్వు? నీ నామం ఏమిటి? ఓహో సేవక, నేను ఈ అరణ్యంలో సంచరిస్తున్నాను. 70 లక్షల కోట్ల పక్షులకు జటాయు అనే పక్షి రాజను. ఓహో, 70 కోట్ల పక్షులకు నువ్వు ఒక రాజు, జటాయు అనే పక్షి రాజు. మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు? నా యొక్క తండ్రి సూర్య రథసారథి అయిన అరుణుడు, నా యొక్క తల్లి నీ యొక్క తండ్రి సూర్యుని రథసారథి అంటే సూర్యుని మోసేవాడు. నీ తండ్రి పేరు అరుణుడు. అరుణుడు. అమ్మ నీ తల్లి శైనీదేవి. శైనిదేవి. ఆమె ఎక్కడ ఉంటుందో? అవ్వమ్మ నువ్వేం పోతావు? ఈ యొక్క 70 కోట్ల పక్షులకే రాజు. మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు? ఆకాశంబు మార్గంలో ఎవరో శ్రీరామ శ్రీరామ అని శ్లోకిస్తున్నారు. నేను తక్షణమే వెళ్ళి చూసదను. ఓహో, ఎవరిదో అర్థనాదం వినబడుతున్నది. మీది కేరికి చూస్తావా? ఎగిరి గదే కాదు, ఎగిరి. గదే మీది కేరికి చూస్తావు. ఎగిరి కాదు, ఎగిరి. గదే నేనంటలేదా? కట్టినానికైతే కనెలు అనగా తోలనానికే కొద్దిగా తొత్తరమవుతాను. అఖండ కోటి బ్రహ్మాండాలను ఏలుతున్న శ్రీరామపతి సీతాదేవియా, ఒరే రావణ, కొట్టేసుకోవా? నిలువు నిలువు రావణ, నిలువు ఒకటి రావణ, నిలువు నిలువు రావణ, నిలువు ఒకటి రావణ, నిలువు పక్షి రాజా నన్ను జయించి సీతామాతని కొని పోదుము రమ్ము. పక్షి పక్షి రాజా ధిక్కరించి వచ్చిన పక్షి రాజా నిన్ను పట్టి నువ్వెంత లెక్కెంతరా నాకు? అయ్యా పట్టి దించదగ చూడు. అయ్యా రావణ రాజేంద్ర, ఇవ పూలదండలు తెచ్చిరట, నిద్రపోయిరట, చెప్పలేసిరా పోయి. పలుకుతుంటే
పీకుతున్నావే తలుచుకొని ఈ యొక్క తల్లిదండ్రులను నేను ఇప్పుడే దించదను గాక. ఒరే పక్షి పక్షి రాజా నిన్ను బట్టి రెక్కలెంగ కొట్టెదను. పక్షి రాజా నిన్ను బట్టి రెక్కలెంగ కొట్టెదను. ధిక్కరించి వచ్చిన నేలెప్పుడేమి నాకుదను. ధిక్కరించి వచ్చిన నిత్యముగా దుంచదను. నిత్యముగా దుంచదను. ఒరే పక్షి ఇదే నీ రెక్కలు. పాటి వాడమురా నీలే పాటి వాడమురా నీలే పాటి అదిగో ఆ యొక్క వనం లోపల సీతాదేవిని ఉంచి పొన్నారుక్షము కింద సీతాదేవిని ఉంచి రాక్షసాంగనలను ఆ వందనములు రామచంద్ర సద్గుణ సాంద్ర. నందనముగను నేను నీకిప్పుడు వందనములు చేతు నాదు మనది వినుమా. అన్నయ్య నీకియే నా సహస్ర వందనములు. మహాలక్ష్మణ అన్నయ్య జానకిని ఒంటిగా విడిచి బతుక నీకు విదితమగునా. దానవులు మాయులు మన ఎంట తగిలి ఉండే పదుము పోదాము లక్ష్మణ వర్ణచాలకిప్పుడు. లక్ష్మణ అన్నయ్య నీవు మీ వదినను విడిచి ఎందుకు వచ్చితివి? అన్నయ్య ఇన్ని విధముల పలికిలను ఆ తల్లి వదిన ఆ తల్లి ఎన్ని విధములు పలుకున్నాడా వినకుండా కదా. అందుకని గడలకై వచ్చి ఇంటిని అన్నయ్య. మృగమనులే చెరము విడసింది వదిలాగిరేలా. ఎవడుకు ఎవడు వాచను వదిలాగిరేలా. మగవాడు మగవాని పట్టి పంపయే మనసు. మగమయ జగయే మగును మదికి స్వదయంతో జయ మగవని
అది మృగమని నేను చెరం విడిచినంతలో ఎవడో మాయ రాక్షసుడు లేచి ఉండను కదా. లక్ష్మణ, ఆ తల్లి ఎన్ని విధంలో పలికిన ఆ పలుకులు విని పూర్వజాలక మీ అరుజాల్లో వచ్చిన వాడు అన్నయ్యా, అది నిజం చేయవాడు. లక్ష్మణ, ఇప్పుడు మనము పర్ణశాలకు త్వరగా వెళ్ళవాలి. రామ 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 సీతా రామ 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 సీతా రావణ కేశవ కేశవులారే వాసుదేవ సౌదేవ రామ. అన్నయ్య మెదలు పూయుటేలరా నా చెంపకున్న మకరబంధం తెలుటేలరా. ఎందుకో మనం పర్ణశాల బాట పట్టగానే నా ఇడమ కన్ను వదులుతున్నది. అదే కాక ఆ గూబలు చూడు ఎట్లా గుబ్బగుబని ఆర్చుచున్నాయో. అదే కాక లక్ష్మణ, జనుక పిల్లలే సింహంలను పారదోలుతున్నాయి. అదిగో చూడము, అన్ని అపశకునాలు కనబడుతున్నాయి కదా. మనం త్వరగా పర్ణశాలకు వెళ్ళవాలి. అన్నయ్య రావచ్చు, అలాగే పర్ణశాలకు వెళ్ళి పంపను. మాతా సీతా, మాతా లక్ష్మణ, ఏం చేయదు ఇప్పుడు నేను. లక్ష్మణ, నీవు ఈ వైఖరి, నేను మా వైఖరి చూసేదాన్ని కనుక. అన్నయ్య అన్నయ్య వెళ్ళిపోతున్నా. సీతా, మాతా జానకి, అన్నయ్య రామచంద్రమూర్తి.